గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గానికి వస్తున్నారు, నిధుల వరద పారిస్తారని ఆశపడ్డాం. అందుకే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం కూడా పలికినాం. ఎక్కడ కూడా వారి కార్యక్రమానికి అడ్డుకోలేదు. మరి నిజంగా కూడా వారి ఆలేరు నియోజకవర్గానికి ఒరగబెట్టింది కొత్తగా ఏమీ లేదు. వచ్చి పాపం 70 ఏళ్ళ తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ బాపు ఆయనను తిట్టడం వరకే సమయం తీసుకుండు. సరే, ఆయన కాలు జారి పడితే దాన్ని కూడా హేళన చేస్తూ 70 ఏళ్ళ వయోవృద్ధుడు ఆయనది కూడా హేళన చేస్తూ మాట్లాడడం ఆ రేవంత్ రెడ్డికే సిగ్గుచేటు. ఈ తెలంగాణ ప్రజలు దీన్ని చర్చించుకుంటున్నారు. ఎంతసేపు నీ ప్రసంగం అంతా కూడా కేసీఆర్ మీద ఏడుపు, బీఆర్ఎస్ పార్టీ మీద ఏడుపు. నువ్వు చేసింది లేదు, నీ వలన వచ్చింది కూడా లేదు. నేను అడుగుతున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారిని, వారి అనుచరులు, మంత్రివర్గ సభ్యులు కావచ్చు, కోమటిరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు కావచ్చు, అయ్యా గంధమల్ల ప్రాజెక్టు మీరు కొత్తగా తీసుకొచ్చిర్రా? అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి డిజైన్ చేసినటువంటి భాగం. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే గంధమల్ల ప్రాజెక్టు డిజైన్ చేయబడింది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి, బీడు అనేటువంటి ఆలేరు ప్రాంతానికి, తుంగతుర్తి ప్రాంతానికి, భువనగిరి ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలని చెప్పి 9.8 టీఎంసీలతో 2017లో ఆ ప్రాజెక్టు మంజూరు చేశారు. దాని తర్వాత ఇదే నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఆ గ్రామంలో అలజడి లేపి గ్రామాలంతా మునిగిపోతున్న రైతులను రెచ్చగొట్టి ఆనాడు రాకుండా అడ్డుకుంది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇదే బీర్ల ఐలయ్య కావచ్చు, శోభారాణి కావచ్చు, ఇంకా కొందరు నాయకులు కావచ్చు. వీళ్ళే అడ్డుపడ్డది ఆ రోజు. సరే, ప్రజలల్లో ఆందోళన ఉందని చెప్పి సీఎం గారు కూడా, ఆ రోజు ఉన్నటువంటి సీఎం గారు తగ్గి దాన్ని 4.28కి తగ్గించడం జరిగింది 2018లో. ప్రజలంటే గౌరవం తగ్గించారు. తగ్గించినాక టెండర్లు కూడా పిలిచారు. అది నిజంగా కూడా గౌరవనీయులు మరి గుత్తా అమిత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి టెండర్ కూడా కాల్ ఫర్ అయితే వారికే దక్కింది. పనులు కూడా కొంత స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిన తర్వాత మరల ప్రజలు ఆందోళన చేస్తే దాన్ని 1.41కు తగ్గించారు. 1.41కు తగ్గించిన తర్వాత దాన్ని డబ్బులు కూడా కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, అది పెండింగ్లో ఉండే. అది ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రాజెక్టు, కాకపోతే పనులు మొదలు పెట్టకపోవచ్చు. అటువంటి దాన్ని పట్టుకొని నిన్న వచ్చి మళ్ళా శంకుస్థాపన చేసి దాన్ని ఏదో నేను చేస్తున్నా, దానికి 575 కోట్లు కేటాయిస్తున్నా. ఎంత దారుణమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇన్ని అబద్ధాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నువ్వు కొత్తగా ఇచ్చినవా ప్రాజెక్టు? ఇదేందండి? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయిలో అబద్ధాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కేసీఆర్ గారి కళ గంధమల్ల నిర్మించడం అనేది కేసీఆర్ గారి కళ. కాకపోతే ఆ రోజు కొంతమంది ఇదే కాంగ్రెస్ నాయకులు అడ్డం పడ్డారు. దానివల్లనే ఆగిపోయింది తప్పితే మరి అది అందరూ కూడా ప్రజలు ప్రజలకు తెలుసు. ఇవాళ కాళేశ్వరమే వృధా, కాళేశ్వరం ప్రాజెక్టు వృధా, అది కూలిపోయింది అని వంకర మాటలతో మాట్లాడిన ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వారి అనుచర బృందం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది వంకర బుద్ధితో మాట్లాడిన వీళ్ళు ఈరోజు కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి మల్లన్న సాగర్ కావచ్చు,
గంధమల్ల ప్రాజెక్టు డిజైన్ చేయబడ్డది. నిన్న ఆయన ప్రగల్భాలు పడుతున్న ఎల్లంపల్లి నుంచి ఎక్కడికి రావాలా? ఏది ఆ నుంచి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తావా నువ్వు గంధమల్ల? కేసీఆర్ నిర్మించినటువంటి మల్లన్న సాగర్ ద్వారానే రావాలా. మల్లన్న సాగర్ ప్రాజెక్టు 50 టీఎంసీల ప్రాజెక్టు. దాని ద్వారానే 15 ప్యాకేజ్ ద్వారా 15 ప్యాకేజ్ ద్వారా 16 ఏమో బస్వపురం 16 ప్యాకేజ్ ద్వారా బస్వపురం వస్తుంది. 15 ప్యాకేజ్ ద్వారా గంధమల్లకు డిజైన్ చేయబడ్డది. ఎవడు కట్టిండు మల్లన్న సాగర్? నీ తాత కట్టిండా రేవంత్ రెడ్డి? బీర్లైలే గారు ఎవడు కట్టిండండి? నీ అయ్య కట్టిండా, నీ తాత కట్టిండా, నీ కాంగ్రెస్ కట్టిండా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ గారు. దాని ద్వారానే నీళ్లు రావాలా. మల్లన్న సాగర్ లేకుండా నీకు దమ్ము ధైర్యం ఉంటే, మల్లన్న సాగర్ లేకుండా నీళ్ళు ఎట్లా తీసుకొస్తావో తీసుకురా. మాట్లాడితే అబద్ధాలు కాదు, మాట్లాడితే అబద్ధాలు. అదేవిధంగా ఈ మధ్యనే ఒక 2 నెలల క్రితం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మల్లన్న సాగర్ నుంచి 10 టీఎంసీలో 15 టీఎంసీలో నీరు హైదరాబాద్కు మంచినీటి కోసం తరలిస్తున్నామంటున్నాడు. సిగ్గమనుందా? కేసీఆర్ ఆనవాళ్ళే తూడ్చేస్తామన్నావు నువ్వు. కాళేశ్వరం కూలిపోయిందన్నావు నువ్వు. మల్లన్న సాగం ఎవరి అబ్బసము? కేసీఆర్ నిర్మించలేదా? మరి ఆ నుంచే హైదరాబాద్ కూడా మంచినీటి తీసుకుపోతా అంటున్నావు కదా. ఇలా గంధమల్లకు కూడా మల్లన్న సాగర్ ద్వారానే నీళ్లు రావాలి, మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఇక ఇటువంటి పరిస్థితి, అన్ని అబద్ధాలు మాట్లాడడం అనేటువంటిది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. అది కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ ద్వారా కాళేశ్వరంలో అంతర్భాగమై డిజైన్ చేయబడ్డ గంధమల్ల ప్రాజెక్టు. మల్లన్న సాగర్ లేకుండా, కాళేశ్వరం లేకుండా గంధమల్ల లేనే లేదు. అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. Like and subscribe.